మహిళా సాధికారతకు పరితపించే మహిళామణులెందరో వారికి చేదోడు వాదోడుగా నిలిచే పురుష పుంగవులు ఉంటారు. అయితే నటిగా వ్యాఖ్యాతగా మంచి పేరు సంపాదించిన ఝాన్సీ ఇప్పుడు పురుష సూక్తం అనే నాటకంతో జనం ముందుకొచ్చారు. మరి దీనికి రచన దర్శకత్వం కూడా ఝాన్సీనే వహించారు. ఇందులో లీడ్ రోల్ చేసినటువంటి హ్యాపీ డేస్ వంశీ అలాగే ఝాన్సీ ఈరోజు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో ఝాన్సీ గారు. Hello Yogita. సో హ్యాపీ ఉమెన్స్ డే. Thank you. Happy Women's Day to you as well as all the women and men out there. వంశీ గారు మీకు హ్యాపీ పురుష సూక్తం డే అని చెప్పాలి. సో ఎప్పుడు ఉమెన్స్ ఫస్ట్ అనుకుంటాం, కానీ ఈరోజు మీతో స్టార్ట్ చేయాలని ఉంది. సో ఎలాంటి ఫీడ్బ్యాక్ వస్తుంది? బికాజ్ మీరు స్క్రీన్ పైన కనపడి చాలా డేస్ అవుతుంది, గ్యాప్ వచ్చింది, కానీ ఇప్పుడు స్టేజ్ మీద కనిపించారు. సో మీకు వస్తున్న ఫీడ్బ్యాక్ ఏంటి అండ్ మీ ఫీలింగ్ కూడా మాతో షేర్ చేసుకుంటారు ఇవాళ? డెఫినెట్గా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది, థ్యాంక్స్ టు ఝాన్సీ గారు. ఎందుకంటే ఆవిడ లేకపోతే పురుష సూక్తం లేదు. సో అంటే నేను స్టేజ్ ప్లే చేయడానికి కూడా ఆస్కారం ఉండేది కాదు. డెఫినెట్గా చాలా మంచి ఫీడ్బ్యాక్ ఉంది. అండ్ ఏదైతే అందులో కన్వే చేస్తున్నారు పురుష సూక్తం ద్వారా, అది చాలా చక్కగా ఆడియన్స్కి రీచ్ అయింది. నేను యాజ్ అన్ యాక్టర్ ఐమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఇది పెద్ద ఛాలెంజ్ లాగా అనిపించింది మొదట్లో. ఎందుకంటే నాకు స్టేజ్ యాక్టింగ్ అలవాటు అయినా సరే నాటకం కొత్త అనమాట. అంటే మోనో యాక్షన్స్ చిన్నప్పటి నుంచి చేస్తున్నాను, కానీ దిస్ ఇస్ ప్రిటీ న్యూ ఫర్ మీ. సో నాటకానికి నాకు నాటకాన్ని పరిచయం చేసినందుకు ఝాన్సీ గారికి థ్యాంక్స్ చెప్పాలి. నైస్. సో ఝాన్సీ గారు, మీరు ఒక యాంకర్గానే కాదు నటిగా కూడా వెండి తెర మీద అలరించారు. సో ఇప్పుడు ఒక డైరెక్టర్ రోల్ ప్లే చేస్తున్నారు మీరు. సో ఎలా అనిపించింది మీకు కూడా ఫస్ట్ టైం? అండ్ ఈ ప్రయాణం అనేది కొత్తగా ఉందా, ఎట్లా అనిపిస్తుంది? ఛాలెంజింగ్గా ఉంది, కొత్తగా ఉంది. సెకండ్ థింగ్ ఏంటంటే వెన్ యూ హ్యావ్ గుడ్ టీమ్, వెన్ యూ హ్యావ్ పీపుల్ లైక్ దీస్ హూ కంట్రిబ్యూట్, అద్భుతంగా కమిట్ అయ్యి వర్క్ చేసే వాళ్ళు ఉన్నప్పుడు ఛాలెంజెస్ అంత ఛాలెంజింగ్గా అనిపించవు అని అనిపించింది. దట్స్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్. సో యాక్చువల్లీ పురుష సూక్తం ద్వారా మరి పురుషులు కప్పుకున్నటువంటి ఆ ముసుగుని ఇప్పుడు తీసేసాను అనుకుంటున్నారా? అంత తేలిగ్గా తీయలేమని అనుకుంటున్నాను. బరువైన ముసుగు అనమాట అది. మీకు ముసుగు ఉంది అని చెప్పే ప్రయత్నం చేశాను తల్లి, తీసే ప్రయత్నం వాళ్లే చేయాలని కూడా చెప్పాను నేను. ఓకే. సో యాక్చువల్లీ ఈ స్క్రిప్ట్ ఫస్ట్ ఝాన్సీ గారు చెప్పినప్పుడు మీకు ఏం నచ్చింది ఈ నాటకంలో? అంటే స్క్రిప్ట్లో ఎలాంటి ఎలిమెంట్స్ మిమ్మల్ని బాగా అట్రాక్ట్ చేశాయి? అంటే నిజానికి ఝాన్సీ గారు రాసి డైరెక్ట్ చేస్తున్నారంటే నేను చేస్తున్నానండి అని చెప్పానండి. ఓకే. ఆ తర్వాత నేను స్క్రిప్ట్ చదివా. దేని గురించి అంటే ఆవిడ ఫోన్లో ఎక్స్ప్లెయిన్ చేశారు నాకు, ఇలా అంటే థాట్ ప్రాసెస్ ఇది అని చెప్పారు. కొంచెం ఛాలెంజింగ్గా ఉంటుంది. అంటే విన్నప్పుడే నాకు ఇది రెగ్యులర్ నాటకం కాదు అని అయితే అర్థమైంది. ఓకే. అండ్ నాకు బేసిక్గా ఆమె ఛాలెంజ్ లవర్ అనమాట. ఏదో ఒకటి ఛాలెంజ్ చేస్తే తప్ప యాక్టర్గా కూడా నాకు చేయబుద్దిగా. అండ్ దట్స్ ద ఫస్ట్ లైన్ హీ గేవ్ మీ. నేను ఇలా చేస్తున్నాను వంశీ గారు, మీరు ఏమైనా ఆలోచిస్తారా అంటే, నాకు ఛాలెంజింగ్గా ఉంటేనే నేను యాక్సెప్ట్ చేస్తాను అన్నారు. ఓకే. అప్పుడు మీకు ఏమనిపించింది? అంటే ఛాలెంజింగ్ అంటే ఏంటి? ఏమో ఆయన లెవెల్ ఆఫ్ ఛాలెంజ్ ఏమై ఉండొచ్చో నాకు తెలియదు కదా. ఒక ప్రయత్నంగా స్క్రిప్ట్ అయితే పంపించాను. సో దీనికి ఒక మీరు మేల్ రైటర్ని హెల్ప్ తీసుకున్నట్టున్నారు. తెలుగు ట్రాన్స్లేషన్కి మేల్ రైటర్ హెల్ప్ తీసుకున్నాను. ఓకే. అయితే అది మేలా ఫీమేలా తెలియకూడదని చెప్పి నేను ఇంటి పేరు మాత్రమే వేశాను. దీని వెనక ఇంత థాట్ ఉందని నాకు తెలియదు. లేదు, జస్ట్ జోక్. ఎందువల్ల ఫీమేల్ని తీసుకోలేదు? అందరూ ఫీమేల్ ఎందుకు చేయాలి? ఒక క్వశ్చన్ చెప్పరా. ఇట్స్ విమెన్స్ థియేటర్ ఫెస్టివల్, విమెన్ డైరెక్ట్ చేసిన ప్లేస్ అని అన్నారు. ఓకే. రైటర్ నీడ్ నాట్ బి అ మ్యాన్. ఇది ఇంగ్లీష్లో పూర్తిగా నేనే రాశాను. నాకు తెలుగు సహకారం కోసం అని చెప్పి కేపీ కృష్ణప్రసాద్ నాకు పంపించిన స్క్రిప్ట్ కూడా ఇంగ్లీష్ స్క్రిప్ట్ పంపించున్నారు. యాక్చువల్గా మీరు స్క్రీన్కి ఎందుకు ఇంతకాలం దూరంగా ఉన్నారు? అంటే నేను వస్తూనే ఉంటానండి స్క్రీన్కి, బట్ చెప్పా కదా నాకు ఐమ్ ప్రెటీ చూసీ. ఐ థింక్ లాస్ట్ వాస్ మహానటి, రైట్? మహానటి అనిపించారు. మహానటిలో ఇట్స్ క్యామియో, వంగవీటి తర్వాత మహానటి. అన్లెస్ ఇట్ ఈస్ ఛాలెంజింగ్ నాకు చేయబుద్ధి కాదు అంతే. ఇది కరెక్టా అంటే నాకు తెలియదు. ఇట్స్ మై చాయిస్ అంతే. సో ఇప్పుడు సతీష్ కాసిటి గారితో ఒక ఫిల్మ్ చేస్తున్నా, క్రైమ్ థ్రిల్లర్. సో ఆ తర్వాత ప్రాబ్లీ స్పీడ్ పెంచుతానేమో. అండ్ భూమిక అనేటువంటి ఒక స్టేజ్ షోకి సంబంధించి దాని వెనక కూడా మీ పాత్ర ఏంటి, ఎలా ఉంది? అయ్యో, దాని వెనుక నా పాత్ర లేదు, దానిలో నా పాత్ర ఉందంతే. భూమిక ఇస్ అ విమెన్స్ థియేటర్ ఫెస్టివల్ ఆర్గనైజ్డ్ బై తెలంగాణ థియేటర్ రీసెర్చ్ సెంటర్, తెలంగాణ డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ కలిపి ఇద్దరు సంయుక్తంగా నిర్వహించిన విమెన్స్ థియేటర్ ఫెస్టివల్. 5 మహిళా దర్శకుల నాటకాలని ప్రమోట్ చేయాలి అని. నాటక రంగంలో కూడా, సినిమా రంగంలో ఎలా అయితే మహిళా దర్శకుల కొరత ఉందో, నాటక రంగంలో కూడా చాలా తక్కువ మంది మహిళలు ఉన్నారు దర్శకత్వ బాధ్యతల్లో. సో ఎంపిక చేసి కొంచెం ఛాలెంజింగ్గా ఉండాలి,
ఎవరు చేస్తే బాగుంటుంది అనే ఆలోచనలో మావిడ హరికృష్ణ గారు అండ్ విజయ్ కుమార్జీ గారు ఫ్రమ్ టీటీఆర్సీ దే బిలీవ్డ్ ఇన్ మీ, మీరు చేస్తే బాగుంటుంది అన్నారు. నాకేమొచ్చు ఓనమాలు కూడా ఇప్పుడిప్పుడే దిద్దుకుంటున్నాను, నేనేం ప్రయత్నం చేస్తానంటే లేదు మీ ఐడియాలజీ ప్రకారం ఏమైనా చేయండి అన్నారు. దట్స్ హౌ దిస్ స్టార్టెడ్. మరి ఈ కాన్సెప్ట్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? దాని వెనకాల చాలా తిరిగినాయి. ఇప్పుడు స్త్రీవాదంలో మునిగి తేలిగి హ్యూమన్ రైట్స్లో ఉండి ఏం చేయాలి అనే ఆలోచన నుంచి పుట్టింది. చాలా అనుకుని దానిలోంచి పురుష సూక్తం బయటకు వచ్చింది. ఓకే, సో ఇప్పుడు పురుష సూక్తం అనేది టోటల్లీ ఒక చేంజ్ తీసుకురావాలనే ప్రయత్నమా, లేదంటే చేంజ్ దీనివల్ల వస్తుంది అనుకుంటున్నారు? చేంజ్కి నాంది. వన్ ఆఫ్ మై కంక్లూడింగ్ లైన్ ఇస్ రండి కొత్త చర్చలకు తెరతీద్దాం. ఓకే, ఇప్పటి వరకు స్త్రీవాదం గురించి చాలా మాట్లాడాం, స్త్రీల హక్కులు, మహిళల హక్కులు, మానవ హక్కులు అంటూ చాలా మాట్లాడాం. మగవారికి హక్కులు ఉంటాయి అని మగవారు కూడా ఆలోచించుకోవాల్సిన టైం ఉంది. వేర్ ఆర్ వి, వాట్ ఈస్ ది ఇమేజ్ దట్ వీఆర్ పోర్ట్రేయింగ్ ఫర్ మెన్, అది బలవంతంగా రుద్దబడిన మగతనమా అని క్వశ్చన్ చేయడానికి చేసిన ప్రయత్నం. సో ఒక మెన్గా మీ ఫీలింగ్ ఏంటి ఈ క్యారెక్టర్ చేసిన తర్వాత? యాజ్ అ మ్యాన్ అంటే ఎంతవరకు నేను కొరిలేట్ చేసుకున్నాను అన్నదాన్ని నేను ప్రాబ్లీ చెప్పాలేమో. ఎస్, చాలా వరకు అంటే యాక్సెప్టెన్స్ ఈజ్ టఫ్, ఐ టెల్ యూ. అంటే సమాజంలోనే నేను కూడా అందులో ఒక పార్టే కదా. సో ఇది ఏదైతే ఈ డిస్కషన్కి నాందని అంటూ ఉన్నారో నాందిలోనే నేను కూడా ఉన్నా. అంటే ఐఎమ్ నాట్ కంప్లీట్లీ బాట్ బై దిస్ ఐడియాలజీ. బట్ ఎస్, నిజం ఉంది. భావోద్వేగాలు మగవాళ్ళకి కూడా ఉంటాయా అంటే ఉంటాయి. బట్ చూపిస్తావా అంటే ప్రాబ్లీ నో. నేను కొంచెం ఎక్కువ చూపించవచ్చు. కొంతమంది అంటే అసలు అది కప్పిపుచ్చుకుంటున్నారని కూడా వాళ్ళు రియలైజ్ అవ్వరు. దట్స్ ద పాయింట్. అది వాళ్ళ బేసిక్ క్యారెక్టర్ అనుకునే బతికేస్తూ ఉంటాం మనం. సో ఇది చూసిన ప్రతి ఒక్కరికి కూడా అంటే మగవాళ్ళకి ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది. ప్రాబబ్లీ నేను ఇంకా కొంచెం ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయొచ్చేమో అని అనిపిస్తుంది. ఆడవాళ్ళకి ప్రాబబ్లీ మగవాళ్ళలో ఇంకా చాలా అన్ట్యాప్డ్ భావోద్వేగాలు ఉన్నాయి. సో వాటిని తెలుసుకునే ప్రయత్నం మనం కూడా చేయాలేమో అని ఆడవాళ్ళకి అనిపిస్తుందని దట్స్ మై వెరీ వ్యాలిడ్ పాయింట్ వంశీ, వెరీ వ్యాలిడ్ పాయింట్. ఏమైందంటే విమెన్ ఆర్ ఆల్సో బిగ్ పార్ట్ ఆఫ్ పేట్రియార్కీ. ఈ సిస్టంలో మగపిల్లలకి నేర్పించేది కూడా ఆడపిల్లలే. రే నువ్వు మగాడివిరా అని ఫస్ట్ చెప్పేది కూడా ఇంట్లోంచి వస్తుంది. సో ఆ మగతనం క్వశ్చన్ విమెన్ ఆల్సో హ్యావ్ టు అండర్స్టాండ్ వీఆర్ అ బిగ్ పార్ట్. ఏదైనా మగవాళ్ళు ఏడ్చినా సరే ఆడదానిలో ఏడుస్తావు ఏంటి అంటారు. అంటే ఎందుకు ఏడుస్తారు అని. సో ఏడుపు సహజం మనిషికి. కొన్ని ఏడుపుల్ని ఒప్పుకుంటుంది సమాజం, మగవాళ్ళ ఏడుపుల్ని, కొన్ని ఏడుపుల్ని ఒప్పుకోదు. ఆడపిల్లలు ఏడిస్తే వీళ్ళు ఏడుస్తారని తెలుసు, వీళ్ళు ఏడుస్తారు, ఇప్పుడు ఏడవాలి, ఇప్పుడు ఏడిపించాలి అని కూడా అనుకుంటారు. సో అంటే అది వాళ్ళ హక్కులాగా అయిపోయింది. అదే పాయింట్ కనుక ఒక మ్యాన్ ఏడిస్తే, సేమ్ పాయింట్ యాజ్ యూ అండ్ మీ ఆర్ ఫీలింగ్ సాడ్, ఆ పాయింట్ కనుక మగవాడు ఏడిస్తే అది తట్టుకోలేదు సమాజం. ఆ మాటకి నేను బాధపడ్డాను, నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అనేటువంటిది మగవాడికి పర్మిషన్ ఇచ్చింది ఆ సొసైటీ. అంటే ఏమనుకుంటుంది అంటే మూవింగ్ ఆన్ ఈజ్ ఈజీ ఫర్ మెన్ అనుకుంటారు. చాలా బలమైనగా మనం ముద్రేసేసిన స్టేట్మెంట్స్ ఉన్నాయి, తవ్వి తీయాలి వాటన్నిటిని. అందుకే మొదలు పెడదాం చర్చ అంటున్నాం. సో ఒక మహిళా డైరెక్టర్గా ఝాన్సీ గారిని తీసుకుంటే పురుషుల్లో ఉండేటువంటి వాళ్ళ సమస్యలు కానీ వాళ్ళ హక్కుల్ని కానీ బాగా గుర్తించారని అనుకుంటున్నారు. అద్భుతంగానండి. ఓహ్ థ్యాంక్ యూ. అద్భుతంగా, ఆఫ్ కోర్స్. థ్యాంక్ యూ. అంటే ఇది ఫోర్స్డ్ భావజాలంగా ఎక్కడ అనిపించలేదు నాకు. ప్లేలో ఎంత దగ్గరగా ఆడియన్స్కి వెళ్ళాలో ఒక చిన్న హ్యూమర్ ఎలిమెంట్ రాసుకుంటూ ఒక రచయితగా చాలా గొప్పగా రాశారు అది. ఓకే, చాలా హెవీ ఎమోషన్ తీసుకెళ్తున్నారు, క్యారీ చేస్తున్నారు టువర్డ్స్ ద ఎండ్. కానీ రచనలో మాత్రం అన్నిటినీ సమపాళ్లలో మేళవిస్తూ తీసుకెళ్లారు. అండ్ మీరు అడిగిన దానికి ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఎక్కడ కూడా ఫోర్స్డ్ థాట్ ప్రాసెస్ లేదు. అక్కడ చాలా స్టడీ చేసి అర్థం చేసుకుని మాత్రమే చెప్తున్నట్టుంది తప్ప రచన చేయాలి కదా అని బలవంతపు రచనలా మాత్రం ఖచ్చితంగా అనిపించలేదు. బలవంతపు ఐడియాలజీ కూడా రుద్దదలుచుకోలేదు. నేను సొల్యూషన్ కూడా ఇవ్వాల. ఐ హావ్ నాట్ గివెన్ అ సొల్యూషన్. దేర్ ఇస్ నో కంక్లూజన్ ఫర్ దిస్. ఇది ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మరి యాక్చువల్లీ ఉమెన్స్ డే అంటే ఏంటని అనుకుంటున్నారు మీ దృష్టిలో? ఎస్, అవసరం. ఫెమినిజం ఇన్నాళ్ళు పాటు వచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఫెమినిజంని కాదంటున్నానా అని ఎవరన్నా పొరపాటున అనుకోవచ్చు కాక. నో, ఐ స్టిల్ come from a rights perspective of women's rights. We still have a lot more to go. Definitely మా అమ్మమ్మల తరం నుంచి, అంతకంటే ముందు తరం నుంచి, నువ్వు నేను కూర్చుని ఈ తరం వరకు చాలా ప్రోగ్రెస్ జరిగింది. ఆ ప్రోగ్రెస్ మగవారి సహకారంతోనూ జరిగింది, ఆడవాళ్ళ హక్కుల గురించి పోరాటంతో ఈక్వల్లీ జరిగింది. అట్ అ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ థింక్ ఫెమినిజం, ఇప్పుడు మనం ఉన్న టైంలో ఫెమినిజం గురించి, స్త్రీవాదం గురించి చాలా కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ వస్తున్నాయి. ఇప్పుడు అవసరం లేదు మీకు అనే స్టేట్మెంట్స్ వస్తున్నాయి. ఆడపిల్లలు కూడా ఆ వాదాన్ని కొంచెం దే బయింగ్ ఇట్. ఐ డోంట్ థింక్ వీ షుడ్ బై దాట్.
వెనకాల అమ్మమ్మలు నాన్నమ్మలు మన కోసం అంత కష్టపడి ఉండకపోతే మనం వెనకాల జెండాలు పట్టుకుని ఉద్యమాలు చేసి జుట్టు కత్తిరించుకుని పొగ తాగి మేము సమానమే అని ప్రకటించి ఉండకపోతే ఈరోజు నువ్వు నేను ఇలా కూర్చుని ఉండేవాళ్ళని కాదు. సో డ్యూ క్రెడిట్ టు ఆల్ ది పోరాటం మొత్తం ఇన్నాళ్ళ ఫెమినిజానికి ఇస్తూనే తరం మారింది, భావజాలాలు మారుతున్నాయి. మనం మారుతూ వచ్చినంతగా మనం మగవారిని కూడా సమానంగా మనతో తీసుకురాగలిగామా ఐడియాలజీ షేర్ చేసుకోవడంలో అంటే కొంత వెనకబడే ఉన్నాం. సో నౌ దిస్ హ్యాస్ టు బీ బ్యాలెన్స్డ్. విమెన్తో పాటు మెన్ ఆల్సో హ్యావ్ టు బీ అండర్స్టూడ్. దేర్ ఆర్ స్టిల్ పీపుల్ హూ ఆర్ అప్రెస్డ్. ఇంకా కూడా సమాన వేతనాలు లేవు, సమాన అవకాశాలు లేవు, ఇంకా జెండర్ బయాస్ ఉంది. అందుకని విమెన్స్ డే ఇంకా అవసరం. సో మరి ఎన్నో స్టేజ్ షోస్ చాలామంది చూసిన వాళ్ళు కూడా ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళ నుంచి వచ్చిన రెస్పాన్స్ ఏంటి? సహజంగా ఉంది అన్న మాట చాలా మంది మాట్లాడారు. ఎమోషనల్ డెప్త్ ఎక్కడ అవసరమో అక్కడ ఉందని మాట్లాడారు. ఆయన గళం the way that he is used, ఆయన లేదు ఐ కెన్ టెల్ యూ. మీరు మళ్ళీ ఇంకొక నేను లాస్ట్లో ఉత్తేజ్ గారు రాసిన పోయిటరీ ఉంది దీనిలో. చివరి క్లైమాక్స్ తర్వాత ఇట్ ఎండ్స్ విత్ పోయిటరీ. ది వే హీ ఈజ్ నెరేటింగ్ ది నెరేటెడ్ ఆర్ ఆయన చెప్పిన రెండర్ ఏదైతే ఉందో అది మీరు పెద్ద తెరకి సరిపోతుంది అన్నమాట. అయితే ఈ పురుష సూక్తంకి వంశీనే సెట్ అవుతాడని మీకు ఎందుకు అనిపించింది? ఫస్ట్ థింగ్ హీస్ గాట్ అన్ ఎక్స్ట్రాడినరీ స్టేజ్ ప్రెజెన్స్ యాజ్ అన్ యాక్టర్. ఆయన ముందుకు స్క్రిప్ట్ ఇస్తే ఎంత సిన్సియర్గా చదువుకుంటారు. ఇందా మీరు అడిగారు కదా నిద్ర చెప్తారండి, ఉండండి తర్వాతే తెలిసే. కానీ మేమందరూ ఇక్కడ ఇంత పెద్ద టీం చూస్తున్నారు కదా మీరు, ఈ వంశీ గారు ఆఫీస్లోనే ఆయనే మాకు రిహర్సల్స్కి స్పేస్ ఇచ్చి చేసుకోండి ఇక్కడ పర్వాలేదని ఇచ్చారు. సో ఇంత పెద్ద టీం మేము బ్రేక్లో కనుక ఎవరికి వాళ్ళు ఎక్కడికక్కడ కూర్చుని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే లేకపోతే టీలు తాగుతూ ఉంటే ఈయన ఒక్కరే పేపర్ పట్టుకుని అమ్మోలు ఎక్కడో ఉంటారు. బా డెడికేటెడ్, మామూలు డెడికేషన్. దాన్ని డెడికేషన్ అంటారో స్క్రిప్ట్ ఇచ్చిన బరువు అంటారో అది నాకు తెలియదు. 15 days పాటు ఇంకో పని చేయకుండా 15 days పాటు పూర్తిగా కమిట్ అయిపోయారు. పొద్దున్నే వచ్చి కూర్చుని సాయంత్రం ఇంక అయిపోయింది వెళ్దామని నేను అనేంత వరకు ఆయన నాకు వేరే పని ఉంది వెళ్తానని కూడా అనలేదు. సో దట్స్ ది డెడికేషన్ అండ్ కమిట్మెంట్ హీఈస్ గివెన్ యాజ్ అ లీడ్ యాక్టర్. అండ్ నా బాధ్యత ఏంటంటే యాజ్ అ డైరెక్టర్ ఆయన చాలా ఎమోషనల్గా చేస్తున్నారు, చాలా 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 ఎమోషనల్గా చేస్తున్నారు. అది కంట్రోల్ చేయడానికే సరిపోయింది నాకు. వద్దండి రిహర్సల్స్లో కూడా మీరు ఇంత కష్టపడకండి అని. హీ హాజ్ అ పవర్ ప్యాక్డ్ వాయిస్ అండ్ వండర్ఫుల్ డిక్షన్. స్టేజ్కి అది చాలా పెద్ద బలం. అండ్ ఇన్నాళ్ళు మీరు ఒక ఆర్టిస్ట్గా చేస్తున్నారు, యాంకర్గా చేస్తున్నారు. సో ఈ కొత్త బాధ్యత ఎలా అనిపించిందండి? బేబీస్, మన బేబీ అయితే కనుక ఎంత ప్రేమగా ఇష్టంగా పెంచుకుంటాం అంత ప్రేమగా ఇది మరి నేను రాసుకున్నాను కాబట్టి నేనే డైరెక్ట్ చేసుకుంటున్నాను కాబట్టి నేనే నటిస్తున్నాను కాబట్టి ఇంకొంచెం ఎక్కువ మమకారం ఉంటుంది. పైగా కామన్ ఫ్రెండ్ ఒక ఆవిడ పేరు పెట్టారనమాట, వాత్సల్యం అని పేరు పెట్టారు. నాకు వంశీని చూడగానే మురిపోవు అనమాట. ఈచ్ టైమ్ దట్ ఈజ్ డూయింగ్ సంథింగ్ చాలా ముచ్చటేస్తూ ఉండేది. అబ్బా ఏం వాత్సల్యం అండి ఇది అని చెప్తూ ఉంటారు. నాకు ఎలాంటి మ్యాన్ కావాలో ఎగ్జాక్ట్లీ అలాంటి మ్యాన్ దొరికాడు. పురుష సూక్తం అంటేనే ఈయన మీద బేస్ అయ్యి ఉంది కదా మొత్తం, మీరిద్దరే ఉంటారు బట్ పురుషుల నుంచి ఆయన రిప్రజెంట్ చేస్తారు. సో ఎలా తనే యాప్ట్ అవుతారని అనుకున్నారు? వెల్ ఒరిజినల్గా మేము ప్రయాణం మొదలుపెట్టినప్పుడు పురుష సూక్తం చేసుకున్నప్పుడు వంశీ గారు ఎక్కడ పిక్చర్లో లేరు. రాజీవ్ కనకాల గారి ద్వారా ప్రాజెక్ట్ వచ్చింది. సో రాజీవ్ కనకాల గారిని ఉద్దేశించి ఆయన చేస్తారనుకుంటూ రాయడం మొదలైంది. కానీ ఆయనకి అనివార్య కారణాల వల్ల వాళ్ళ అమ్మగారి కార్యక్రమాలు, సంవత్సరికాలు అలాంటివి ఉండడం అండ్ వెరీ అదర్ ఫిల్మ్ రావడంతో రిహర్సల్స్కి టైం ఇవ్వలేనేమో, నేను ఈ దశలో తప్పుకుంటే బాగుండు అని February 14-15 చెప్పారు నాకు. March 7 మీకు టైం కూడా మీకు కలిసి సరిపోదు, నేను ఇవ్వలేను నీకు అంత టైం ఇప్పుడు. March 7 ప్రదర్శన, February 14 చెప్పినట్టున్నారు ఆయన, దట్ ఐ విల్ నాట్ బీ ఏబుల్ టు డూ దిస్ అని. సో దట్స్ ఇట్. నేను ఒక జంక్షన్ టు ఇంకొక జంక్షన్ ఆలోచించుకుంటూ వస్తున్నాను. ఐ న్యూ వంశీ ఫ్రమ్ అ లాంగ్ టైమ్. యాజ్ అన్ యాక్టర్ తెలియడం కంటే కామన్ ఫ్రెండ్స్ ద్వారా వీ వర్ ఫ్రెండ్స్ బిఫోర్. ఈ క్యారెక్టర్కి సరిపోతారనేది ఈ కొత్త లుక్తో సరిపోతారని నాకు అనిపించింది. అండ్ ఐ హవ్ సీన్ హిమ్ రీసెంట్లీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి పద్మశ్రీ వచ్చిన సందర్భంలో విశ్వనాథ్ గారి ఇంట్లో సత్కారం చేస్తుంటే ఈ కొత్త లుక్ నచ్చింది. అండ్ ఐ నో దట్ హీ హాజ్ అ గ్రేట్ వాయిస్. యాజ్ అన్ యాక్టర్ ఈజ్ అ గుడ్ యాక్టర్. ట్రై చేస్తే పోలా అని రాయిసిరాను, హీ కాట్ ఇట్. నైస్. యాక్చువల్లీ నాటకాలను కనుక మనం తీసుకుంటే ఓల్డ్ గత తరంతో పోలిస్తే ఇప్పటికి ఎలాంటి చేంజెస్ వచ్చాయి? తల్లి నేను చాలా కొత్తదాన్ని నాటకానికి, చాలా 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 తక్కువ ప్రయత్నాలు చేశాను. అసలు పని చూసారా మీరు చిన్నప్పుడు ఎప్పుడైనా నాటకం? చిన్నప్పుడు ఏంటి తల్లి, నాటకాలు చూడడం చాలా జరిగింది. నాటక రంగంతో పరిచయం కన్యాశుల్కం అంటే పూర్తి స్థాయి నాటక రంగంతో. అంతకుముందు మన స్టేజ్కి సంబంధించిన స్కిట్ల లాంటివి, చిన్న చిన్న నాటికలు లాంటివి చేసిన
పూర్తి స్థాయి ఇది నాటకం, ఇది ఒక థియేటర్ ప్రాజెక్ట్ అని చెప్పడం మాత్రం కన్యాశుల్కం చేశాను. మధురవాణిగా కనిపించాను. దీక్షిత్ గారు డైరెక్ట్ చేశారు, ఉత్తేజ్ గారు గిరీశంగా చేశారు, మురళీమోహన్ గారు, సౌజన్యరావు పంతులు గారు, ఆడపల్లి గారు, లుబ్దావదానులు గారు. దట్ వాజ్ అ వెరీ బిగ్ ప్రాజెక్ట్. అది 3 ప్రదర్శనలు చేసాం. సో ఫర్ మీ థియేటర్ ఈజ్ వెరీ న్యూ. నేను చేయడం మొదలుపెట్టింది కన్యాశుల్కంతో. కన్యాశుల్కం ఒక క్లాసికల్ ప్లే, రైట్? ఆ తర్వాత నేను అన్డౌటెడ్లీ క్లాసికల్ ప్లే. టైమ్స్ హెవ్ చేంజ్ బట్ ఇష్యూస్ మనుషుల స్వభావాలు అలాగే ఇప్పటికీ అలాగే ఉన్నాయి. గిరీశాలు ఇప్పటికీ మన మధ్యలోనే ఉన్నారు. ఇంకా మన మధ్యలో మధురవాణి లాంటి వాల్యూస్తో బతికున్న మనుషులు ఉన్నారు. కన్యాశుల్కం మారుండొచ్చు, వరకట్నం అయ్యి ఉండొచ్చు, కానీ ఇట్స్ స్టిల్ యాప్ట్ అనమాట. దాని వచనం స్టైల్ అంతా కూడా డిఫరెంట్గా ఉంటుంది. దెన్ ఐ హెవ్ డన్ సంథింగ్. ప్రతిద్వంది రామాయణంలో మోహం క్యారెక్టర్ చేశాను. దట్ ఈస్ అనదర్ ఇట్స్ అది గే కవిత్వంలో చేసిన ప్రయోగం. అది నేను చేసిన ప్రయత్నాలు చాలా తక్కువ. నేను చూసిన నాటకాలు హెచ్సియూలో ఉన్న ప్లేస్ చూశాను. దెన్ చాలామంది కొత్త థియేటర్, మోడర్న్ థియేటర్, సూత్రధారి వాళ్ళ ప్లేస్ చూశాను. థియేటర్ చూడండి, లిలక్ దుబే గారి ప్లేస్ చూశాను. మల్లికా సారాభాయ్ ఈజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్, నందితా దాస్ ఈజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్. వీళ్ళందరి ప్లేస్ చూశాను. సో ప్లేస్ చూడడంలో తక్కువ ఏం లేదు. ఎక్కడెక్కడ మంచి ప్రోడక్ట్లు ఉన్నాయో అన్నీ చూస్తూ వచ్చాను. అండ్ మహిళా దర్శకులు అంటే నాటక రంగంలో మహిళా దర్శకులు చాలా అరుదు కదా, మీరు చెప్పినట్టు ఇందాక. సో ఇప్పుడు మీకు ఈ మహిళా దినోత్సవానికి ఇది ఒక గిఫ్ట్ అనుకోవచ్చా? మహిళా దినోత్సవానికి ఫెస్టివల్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ గిఫ్ట్. ద ఎంటైర్ ఫెస్టివల్ దట్ వీ కమ్ డూ దిస్ ఫర్ మీ ఐడియాలజీ ఏంటో చెప్పండి అని. ప్రతి నాటకం డిఫరెంట్గా ఉంది. ప్రతి ఒక్కళ్ళు కసిగా చేసిన నాటకం. ఎవరో తక్కువ స్థాయి వాళ్ళు కాదమ్మా. నేనే కొత్తదాన్ని. 5 దర్శకుల్లో నేనే కొత్తదాన్ని, నేనే ఫస్ట్ టైమర్ని. మిగతా అందరూ 5-6 నాటకాలు దర్శకత్వం వహించిన వాళ్ళే ఉన్నారు. సో మీరు నెక్స్ట్ ఇవి కంటిన్యూ చేస్తారా? ఇంకా ఇలాంటివి నాటకానికి సంబంధించి ఎప్పుడు ఏమొస్తే అవి చేస్తాం తల్లి. ఇదే కంటిన్యూ చేస్తామని చెప్పను, బట్ ఇది కూడా చేయాలి. ఎందుకంటే దీని ఐడియాలజీ కోసం చేయాలి. దిస్ ఇస్ అ వెరీ న్యూ ఐడియాలజీ. ఈ ఐడియాలజీ ఇంకా చాలా మందికి తీసుకెళ్లాలని తపన ఉంది. సో ఐఎమ్ ట్రైంగ్ టు. అంటే ఈ ఐడియాలజీ మీద ఇంకా డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఏమైనా ఆలోచిస్తున్నారు? అప్పుడే ఆలోచించాల్సిన, ఇది ఇంకా తీసుకెళ్తే ఇది నాంది కాబట్టి ఇది ముందుకు తీసుకెళ్తే తర్వాత సీరియస్గా ఆలోచించవచ్చు. దిస్ ప్లే నీడ్స్ మోర్ కైండ్ ఆఫ్ విజిబిలిటీ. ఇది ఇంగ్లీష్ ప్లేలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి కొంతమంది, అలాగే బయట థియేటర్ గ్రూప్స్ వాళ్ళు కొంతమంది ఈ ఇంగ్లీష్ యాజ్ ఇట్ ఈస్ చేసుకుంటాం అని అడిగారు ఆల్రెడీ. సైమల్టేనియస్గా ఆ ప్రాసెస్ కూడా నడుస్తుంది. సో నిన్న జరిగినటువంటి పురుష సూక్తం నాటకం ఎంతోమంది వీక్షించుంటారు. సో అందులో మా ఏబిఎన్ వ్యూవర్స్ కూడా ఉండుంటారు. సో వాళ్ళందరికీ కూడా మీరు ఉమెన్స్ డే సందర్భంగా ఏం చెప్పాలనుకుంటున్నారు? ముందుగా విమెన్స్ డే విషెస్ అందరికీ కూడా, మెన్ అండ్ విమెన్. ఎందుకంటే ఒకరు ఆనందంగా ఉంటేనే ఇంకొకరు కూడా ఆనందంగా ఉంటారు ఈ సమాజంలో. దట్స్ వాట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్. పురుష సూక్తంలో చాలా డీప్ ఎమోషన్ ఒకటి అంటే చెప్తూ ఉన్నారు. మగవాడికి కూడా భావావేశాలు ఉంటాయి. వాటిని బాగా కప్పిపుచ్చి చేసుకుని బతుకుతూ ఉన్నాడేమో. సో మగవాడు మాట్లాడటం కూడా నేర్చుకోవాలి. అవుట్ స్పోకెన్గా ఉండాలి తన ఇన్నర్ ఫీలింగ్స్ గురించి అన్నది ఒకటి డెఫినెట్గా ట్యాప్ చేశారు. నాకు యాజ్ అ మ్యాన్ అందులో నిజం ఉందని అనిపించింది. మీరు కూడా దాని గురించి ఆలోచించండి. అలాగే విమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైఫ్లో ఉన్న మగవాళ్ళ ఎమోషన్స్ ఏమన్నా వాళ్ళు డీప్ కోర్ ఎమోషన్స్ని కనుక దాచేసుకుంటూ ఉంటే, లేదు మాట్లాడటం మాకు ఎంత సహజంగా జరుగుతుందో మీరు కూడా అంతే సహజంగా మాట్లాడాలి, షేర్ చేసుకోవాలి అని ఆ స్పేస్ కనుక మగవాళ్ళకి కూడా ఇస్తే అది ఒక మంచి హార్మనీ అవుతుందేమో అని నేను నమ్ముతున్నాను. సో ఈ ఇయర్ ఉమెన్స్ డే థీమ్ వచ్చేసి బ్యాలెన్స్ ఫర్ బెటర్. సో దీన్ని కరెక్ట్గా ఎలా జస్టిఫై చేస్తే బాగుంటుంది? చాలా వండర్ఫుల్ థీమ్. ఎవ్రీ ఇయర్ విమెన్స్ డే థీమ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం అనమాట. దిస్ థీమ్ ఇస్ పర్ఫెక్ట్ ఫర్ ది టైమ్. ఎందుకంటే వీ హ్యావ్ రీచ్ టు అ స్టేట్ వేర్ వీఆర్ ఏబుల్ టు కమాండ్. కొన్ని హక్కుల్ని మనం అడగాల్సిన అవసరం లేకుండానే మనం పొందుతున్న స్టేజ్కి వచ్చాం కదా. ఇప్పుడు బ్యాలెన్స్ క్రియేట్ చేసుకోవాలి. సో అది స్త్రీ పురుషులు ఇద్దరు వేరు జాతులు కాదు, ఒకటే మానవ జాతి నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి వీ నీడ్ టు క్రియేట్ దిస్ బ్యాలెన్స్. అండ్ ఐ సపోజ్ దిస్ విమెన్స్ డే, ఎవ్రీ విమెన్స్ డే నేను ఇచ్చే ఒక స్టాండర్డ్ పిలుపు ఉంటుంది. దాంతోనే నేను ఐ వాంట్ టు కంక్లూడ్ అండ్ దెన్ ఐ వాంట్ టు యాడ్ సంథింగ్ న్యూ ఫర్ దిస్ ఇయర్. విమెన్ బీ హ్యాపీ, మెన్ మేక్ యువర్ విమెన్ హ్యాపీ. That is Happy Women's Day. This is my standard పిలుపు on every Women's Day. This is what I want to say. అందరికీ చెప్పాలనుకుంటూ ఉంటాను. ఈ సంవత్సరం మాత్రం ఈక్వాలిటీ కాదు, బ్యాలెన్స్ ముఖ్యం. సామర్థ్యాన్ని బట్టి వాళ్ళ కెపాసిటీని గుర్తించండి, వాళ్ళ కెపాసిటీని బట్టి వాళ్ళ టాలెంట్ని బట్టి వాళ్ళని గుర్తించండి. కానీ అంతేగాని జెండర్ని బట్టి గుర్తిస్తాం అనకండి. అంటే మగవాళ్ళు కాబట్టి చాలా ఉత్తమం, ఆడవాళ్ళు కాబట్టి ఉత్తమం,
ఈ పనులు వాళ్ళు కాబట్టి బాగా చేస్తారు కాదు, వాళ్ళ కేపబిలిటీస్ నుంచి, సామర్థ్యాల నుంచి వాళ్ళకి గుర్తింపు రావాలని కోరుకుంటున్నాను. దట్ ఈస్ బ్యాలెన్స్ ఫర్ బెటర్. సో వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే అండ్ కంగ్రాచులేషన్స్. మీ పురుష సూక్తం చాలా బాగా ప్రదర్శించారు. సో మంచి అప్లాజెస్ కూడా వచ్చినందుకు మీకు కంగ్రాట్స్ అండ్ థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ తల్లి.